హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రీట్ క్యాట్లాగ్. ఏంటి ప్లేట్ చూపిస్తున్నానని చూస్తున్నారా? ఇది ప్లేట్ మామూలు ప్లేట్ కాదు, ఇది వచ్చేసరికి ఇన్విటేషన్ అనమాట. సో వెరైటీగా ఇన్విటేషన్ని ఉపయోగపడేలాగా ఈ విధంగా ప్లాన్ చేశారనమాట. మనం చాలాసార్లు ఏం చేస్తాం, కార్డులు ఏమన్నా ఇస్తే కనుక ఆ కార్డు చూసిన తర్వాత పెళ్ళైన తర్వాత జస్ట్ అట్లా త్రో చేసేస్తాం. అది 100 రూపాయలైనా, 50 రూపాయలైనా, 1000 రూపాయల కార్డు అన్నా సరే 2 రోజులు 3 రోజులు చూస్తాం, ఆ తర్వాత పక్కన పెట్టేస్తాం. మ్యాక్సిమం పెళ్లి దాకా చూస్తాం, ఎందుకంటే పెళ్ళి ఎక్కడ జరుగుతుందో అడ్రస్ కావాలి కదా. సో అక్కడ దాకా చూస్తాం, ఆ తర్వాత పాడేస్తాం. సో అందుకని వీళ్ళు ఏంటంటే యూనిక్గా ప్లాన్ చేసి ఆలోచించి ప్లేటు మీదే ఇన్విటేషన్ని ప్రింట్ చేసి ఇచ్చారనమాట. నాకు ఈ పెళ్లి జరిగిన కళ్యాణ మండపం చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసరికి సాయిబాబా టెంపుల్ పక్కనే ఉంటుంది. గురునానక్ కాలనీ దగ్గరలో ఉన్న సాయిబాబా టెంపుల్ పక్క సందులోనే ఉంటుంది అనమాట. చూడండి, దీని పేరు వచ్చేసరికి సాయి జ్యువెల్ అనమాట. అసలు ఎంతమంది చుట్టాలు వచ్చినా, అసలు ఎన్ని కార్లు ఎన్ని బైక్స్ వచ్చినా సరే, చూడండి కార్లకి ఎంత స్పేస్ ఉందంటే కింద పార్కింగ్కి బైక్స్కి చాలా చాలా బాగుంది. పైగా చాలా సెక్యూర్ అనమాట. ఇక్కడ ఏం పార్క్ చేసుకున్నా సరే. ఈ కళ్యాణ మండపం వచ్చేసరికి పైన వీళ్ళు తీసుకున్నారు ఫస్ట్ ఫ్లోర్లో, గ్రౌండ్ ఫ్లోర్లో కూడా కళ్యాణ మండపం ఉంది. చూడండి, ఫస్ట్ ఫ్లోర్లో తీసుకున్న కళ్యాణ మండపం ఇక్కడ స్టేజు, ఆ పైన చూడండి అట్లా చుట్టుగా పైన ఒక వాళ్ళ కట్టి ఇంకో ఫ్లోర్లో జనాలంతా నించొని చూసేలాగా, కింద ఈ ఫ్లోర్లో చైర్స్ ఆపోజిట్లో కూర్చొని చూసేలాగా అసలు ఒక ఇంద్ర భవనంలా ఉంది కదా. కళ్యాణ మండపం నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఎంతమంది చుట్టాలు వచ్చినా సరే అందరికీ సమాధానం చెప్పేలాగా అంత పెద్ద కళ్యాణ మండపం అనమాట. సో ఇక్కడ మీరు బుక్ చేసుకుంటే కనుక భలే బాగుంటుంది, ఫీల్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట. సో ఆ చైర్స్ కానీ ఇంకా ఈ డెకరేషన్ కానీ అంత స్పేషియస్గా ఉంది. కొన్ని కళ్యాణ మండపం మనం చూస్తూ ఉంటాం, జనాలు అయితే చాలామంది వచ్చేస్తే ప్యాక్ అయిపోయినట్టు ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంత ఫ్రీగా ఉందో. సో చూడండి, డైనింగ్ హాల్ కూడా చాలా చాలా బాగుంది. అంతేకాకుండా ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేసే కుకింగ్ హాల్ కూడా చాలా చాలా బాగుంది. చాలా బాగుంటమే కాకుండా పెద్ద స్పేషియస్గా ఉందన్నమాట. సో చూడండి, బయట చక్కగా వచ్చిన చుట్టాలు లోపలికి రాగానే అలా లోపలికి వెళ్లే ముందు ఒక లుక్ ఎలా ఉన్నామని చెప్పి చూసుకోవడానికి పెద్ద పెద్ద అద్దాలు అయితే ఇక్కడ పెట్టడం జరిగిందనమాట. చూడండి, ఇది నేనే అనమాట. ఈ విధంగా మనం అయితే వీడియోస్ తీస్తూ ఉంటాం. వన్ అండ్ ఓన్లీ అనమాట, వన్ మ్యాన్ ఆర్మీ మనం అంతా. సో ఈ విధంగా వీడియోస్ అన్ని నేను షూట్ చేస్తూ ఉంటాను. లోపలికి చూడండి ఎంతమంది చుట్టాలు వచ్చారు, దాదాపుగా చాలా మంది వచ్చారంట. ఇంకా వీళ్ళంతా వచ్చినా సరే ఈ కళ్యాణ మండపం చూడండి చక్కగా ఖాళీగా ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే అంత పెద్ద కళ్యాణ మండపం అనమాట. సో ఇక్కడ అంతా పెద్దగా చూడండి అద్దాలన్నీ పెట్టారు. ఈ లైటింగ్ చూడండి, వీళ్ళేం పెట్టింది కాదు, కళ్యాణ మండపం వాళ్ళు ఇచ్చిన లైటింగ్ అనమాట. అసలు జోమర్స్ చూడండి చాలా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. సో ఇది వచ్చేసరికి సాయి జ్యువెల్ అనమాట. కళ్యాణ మండపం వచ్చేసరికి సాయిబాబా టెంపుల్ పక్క స్ట్రీట్లోనే ఉంటుంది. చాలా బాగుంది. సో పెళ్ళి అయితే ఇక్కడ జరుగుతుందనమాట. అంతా యూనిక్గా వీళ్ళు ప్లాన్ అయితే చేశారు. స్టార్టింగ్లోనే చూసారుగా, ఇచ్చే కార్డు ఏదన్నా పెళ్ళికి ఇస్తే కనుక అది ఎంతకాలం వాడతారు, జస్ట్ పెళ్ళి అయిపోయేదాకా, లేకపోతే పెళ్ళి ఏ కళ్యాణ మండపంలో జరుగుతుంది అడ్రస్ కోసం కార్డు పెట్టుకుంటాం మనం. సో అట్లా కాకుండా ఈ కార్డుని వాళ్ళు ప్రిజర్వ్ చేసుకోవాలని, కార్డు మనం పెట్టిన డబ్బులు ఉపయోగపడాలని చెప్పి చక్కగా ప్లేట్ మీద పెళ్ళికి సంబంధించిన డేట్ ఎప్పుడు వివరాలన్నీ కూడా ఆ ప్లేట్ మీద చక్కగా నీట్గా ప్రింట్ చేసి ఇచ్చారనమాట. సో ఎవరు ఆలోచిస్తారు ఇంత బాగా మనం పెట్టిన డబ్బులు వేస్ట్ కాకూడదని చెప్పి. ఇదైతే ఐడియా నాకు చాలా బాగా నచ్చింది. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్లో రాసి తెలియచేయండి. ఈ హాల్ అయితే నాకు బాగా నచ్చింది, అందుకని అన్నిసార్లు చెప్తున్నాను. సాయి జ్యువెల్ అనమాట హాల్ పేరు వచ్చేసరికి. విజయవాడలో గురునానక్ కాలనీ సాయిబాబా టెంపుల్ బ్యాక్ సైడ్ స్ట్రీట్లోనే ఉంటుంది. ఇది వచ్చేసరికి వెజిటేరియన్ మీల్స్ అనమాట. ఎవరైనా వెజ్ తినాలి అనుకుంటే కానీ ఇక్కడ తినొచ్చు అనమాట. చిన్న ఏర్పాటు అయితే చేయడం జరిగింది. సో మ్యాక్సిమం ఏంటంటే ముస్లిమ్స్ మ్యారేజ్ అంటే మటన్ బిర్యానీయో చికెన్ బిర్యానీయో టేస్ట్ చేద్దామని చెప్పి రావటం జరుగుతుంది. నేను కూడా చాలాసార్లు ఏదైనా మ్యారేజ్ అయితే కనుక, పర్టికులర్గా ముస్లిం మ్యారేజ్ అయితే కనుక అసలు మిస్ చేసుకుని, ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ప్రిపేర్ చేసి మనకి వడ్డించే బిర్యానీ టేస్ట్ ఏ హోటల్లో కూడా రాదు. అది 1000 రూపాయలు పెట్టినా రాదు, 1500 పెట్టినా రాదు. సో ఒకసారి ఎక్కడైనా తిని మనం బిర్యానీ బాగుంది అనుకుంటే మళ్ళీ వెళ్దామంటే ఆ టేస్ట్ రానే రాదు. నాకైతే చాలాసార్లు ఈ ఎక్స్పీరియన్స్ అయితే అయ్యింది. సో చూడండి ఇక్కడ ఎంత చక్కగా ఈ డైనింగ్ అంతా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. సో ఇక్కడ ఎంతమంది వచ్చినా సరే సమాధానం చెప్పేలా ఉంది. హాల్ అయితే నీట్గా క్లీన్గా సైలెంట్గా జరుగుతుంది ఇక్కడైతే ఈ మ్యారేజ్ అయితే. సో చూడండి, ఇక్కడ స్వీట్ సెక్షన్కి వచ్చేసరికి వీళ్ళు ఐస్ క్రీమ్ అయితే ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో ఇలాగా మనకి ప్రిపేర్ చేసిన బిర్యానీ అయితే ఇక్కడ మటన్ బిర్యానీ వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తాను అనమాట. ఈ బిర్యానీని చక్కగా కొంతమంది నిపుణులు ఉంటారు, లేకపోతే కనుక వంట వారికి సంబంధించిన వాళ్ళకి అప్పు చెప్పేస్తుంటారు కొంతమంది అట్లా చుట్టాలు. లేకపోతే ఒకసారి మనం మటన్ బిర్యానీకి సంబంధించిన చిన్న మటన్ పీస్ ఏ విధంగా ఉందో టేస్ట్ చేద్దామని చెప్పి తీసుకున్నాను.
పీస్ అయితే భలే బాగుంది. చక్కగా స్పైసెస్ అన్నీ పీస్ లోపల దాకా వెళ్ళినాయి అనమాట. వీళ్ళు ఎవరు, ఎక్కడ ఉంటారు, వండేవాళ్ళు అని చెప్పి అడగవద్దు. వీళ్ళైతే గుంటూరు అనమాట. ఇంకా చాలాసార్లు చాలా చోట్ల విజయవాడలో గుంటూరుకు సంబంధించిన వంట వాళ్ళు వస్తూ ఉన్నారు. ఇక్కడైతే బిర్యానీ వీళ్ళు అతర కొట్టేశారని మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ నించొని నేను వీడియో తీస్తుంటే ఆ అరోమా అసలు నాకు పిచ్చెక్కిచ్చేస్తుంది అనమాట. అంత ఇదిగా ఉంది. మటన్ ముక్క చాలా చాలా బాగుంది. అట్లా నోట్లో పెట్టుకోగానే కరిగిపోయింది అనమాట. అంత బాగుంది. వీళ్ళ ఫోన్ నెంబర్లు నేనేం తీసుకోలేదు. చాలా చోట్ల చాలాసార్లు గుంటూరుకు సంబంధించిన ఈ వంట వాళ్ళు ఈ మధ్యన విజయవాడలో ట్రెండింగ్లో ఉన్నారనమాట. సో నెక్స్ట్ మళ్ళీ మనం హాల్ దగ్గరికి వచ్చాం. ఇక్కడైతే వీళ్ళు జెంట్స్కి మరియు లేడీస్కి వేరువేరుగా డైనింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. సో ఈ కల్చర్ అయితే ఇదివరకు హైదరాబాద్లో ఉండేది, కానీ ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే కనుక ఇక్కడ విజయవాడలో కూడా ఇట్లా చాలా చోట్ల వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. నా చిన్నప్పుడు ఇట్లాగా డైనింగ్ వేరువేరుగా అయితే నేను ఎక్కడ చూడలేదు. ఇప్పుడైతే ఇట్లా చేస్తున్నారు, వేరువేరుగా వీళ్ళు ప్రిపేర్ చేసి పెడుతూ ఉన్నారనమాట. చూడండి చక్కగా అన్నీ వడ్డిస్తూ ఉన్నారు. పెళ్ళంటే ఇంకా అందరూ బంధుమిత్రులు, ఎటు చూసిన బంధుమిత్రులు చక్కగా చాలా హ్యాపీగా ఉంటుంది కదా. మొత్తం చూడండి అన్నీ నీట్గా ఇక్కడ వేసి ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ ఈ బోర్డు గమనించారా? నేను జూమ్ చేస్తాను చూడండి. దాని మీద మంచిగా చక్కగా ఒక మంచి నీతి హితోక్తి రాసినట్టుంది. ఏంటంటే దానికి సంబంధించిన నీతి మీరు ఒకసారి చూడండి. అదేంటి అంటే కనుక ఇక్కడ భోంచేసి వారి వెనకాల కుర్చీలు పట్టుకొని నించోవద్దు, వారిని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి రాయటం జరిగిందనమాట. సో చూడండి చక్కగా రాశారు కదా, బాగుంది. నాన్ వెజ్ కానీ ఎవరన్నా పాటిస్తారా? నేను చాలాసార్లు ఇదివరకు పాటించేవాడిని. కాకపోతే నాకు ఒక లెసన్, ఒక పెళ్ళికి వెళ్ళిన తర్వాత నేను నేర్చుకున్నాను. చక్కగా చూడండి, మనం కూర్చొని మన కెమెరాని సెట్ చేసుకుంటున్నాము. అలా పెళ్ళికి వెళ్ళిన తర్వాత మనం అలా ఇబ్బంది పెట్టకూడదు, వెనకాల నించోకూడదు, కుర్చీలు పట్టుకోకూడదు అని అలా నించొని చాలాసేపు వెయిట్ చేశాను. లాస్ట్కి అయితే మనకు ఒక కుర్చీ దొరికి చక్కగా కూర్చొని ఆ వైట్ పేపర్ వేసిన తర్వాత మనకి ప్లేట్లు వస్తాయని చెప్తే ఒక వ్యక్తి వచ్చి ఏమండి భోజనాలు అయితే అయిపోయినాయి, దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పి వెళ్ళమని చెప్పి చక్కగా సరదాగా నవ్వుకుంటూ అలా వెళ్ళిపోయాడు. ఏమనుందా? మనం చాలాసేపు వెయిట్ చేసి భోజనం చేద్దామని చెప్పి అలా వెళ్తే అలా సింపుల్గా చెప్పేసి వెళ్ళిపోయాడు అనమాట. అందుకనే తెలుగులో మనకు ఒక సామెత ఉందన్నమాట. అదేంటంటే విందుకు ముందు వడ్డించోడు మనోడైతే ఎక్కడైనా కూర్చోచ్చు అని చెప్తూ ఉంటారు. అందుకనే నేనైతే ఇది పాటిస్తాను. విందుకు ముందు అంటే విందుకు వెళ్ళిన తర్వాత అన్ని సంగతుల తర్వాత ఫస్ట్ అయితే భోజనం చేస్తాను, తర్వాత అందరితో మాట్లాడటం అని చూసుకుంటుంటాను అనమాట. సో చూడండి ఇక్కడ మనకి చక్కగా ఒక రుమాలి రోటీ, దాంట్లో ఒక చికెన్ కర్రీ వేశారు. మనకు బిర్యానీ మన ప్లేట్లోకి రావటం జరిగింది. ఇదివరకు బాస్మతి రైస్ అంటే పొడుగుగా ఉండేది, బండగా ఉండేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. బాస్మతి రైస్ అంటే పొడవుగా ప్లస్ సన్నగా ఉంటుంది. అంతేకాకుండా ఈ రైస్ మనం తింటుంటే ఆ ఫ్లేవర్ నోట్లో అసలు అబ్బబ్బబ్బబ్బా సూపర్గా ఉంటుంది. మనకి గమనిస్తే కనుక 2 ఫ్రై పీసెస్ కూడా వేశారు. రుమాలి రోటీ మామూలే, దాంట్లో కర్రీ చాలా బాగుంది. ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ హాల్ నచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ మటన్ బిర్యానీ ఎక్సలెంట్గా ఉంది. ఆ ఫ్లేవరు అసలు ఈ పెళ్ళిలో తప్ప ఎక్కడా దొరకదు. చూడండి చికెన్ ఫ్రై కూడా బ్రహ్మాండంగా ఉంది. ఒకసారి మనం ఈ కట్టాలో ట్రై చేద్దాం. కట్టా, దాల్చా అని చెప్తూ ఉంటారు అన్నమాట, రకరకాల పేర్లు. కొంతమంది ఇందులో మటన్ వేస్తారు, కొంతమంది ఇందులో కూరగాయలు మాత్రమే వేస్తారు. నాకైతే కూరగాయలు వేస్తేనే బాగుంటుంది. ఇందులో మటను ఇంకా ఏమన్నా వేరే వేస్తే దీని టేస్ట్ మారుతుంది. మొత్తానికైతే సంతృప్తిగా మనం ముక్కలతో భోజనాన్ని ముగించామన్నమాట. ఇక వీళ్ళిచ్చిన ఐస్ క్రీమ్ తింటున్నాను. ఒక్కొక్క స్పూన్కి 4-5 డ్రై ఫ్రూట్స్ అయితే వస్తున్నాయి. చాలా బాగుంది. ఐస్ క్రీమ్ కూడా చాలా బాగుంది, సూపర్గా ఉంది. భోజనాలు, ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ అన్నీ బాగా నచ్చినాయి. ఇప్పుడు దాకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ బటన్ నొక్కండి. చాలామందికి ఈ వీడియో వెళ్తుంది. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.